నమస్కారం. బీకామ్ థర్డ్ ఇయర్ 5th సెమిస్టర్ కాస్ట్ అకౌంటెన్సీ క్లాస్కి స్వాగతం. మనం ఈ క్లాస్లో కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏమిటి, కాస్ట్ అకౌంటెన్సీ అంటే ఏమిటి, కాస్టింగ్ అంటే ఏమిటి తెలుసుకుంటాం. తర్వాత కాస్ట్ అకౌంటింగ్ ఒక నిర్వచనం నేర్చుకుంటాం. ఆ తర్వాత కాస్ట్ అకౌంటింగ్ యొక్క ఉద్దేశాల గురించి, కాస్టింగ్ ఉద్దేశాల గురించి కూడా మాట్లాడతాం. కాస్ట్ అకౌంటెన్సీ అంటే ఇది ఒక శాస్త్రం. గణాంక శాస్త్ర విభాగాల్లో ఇది ఒకటి. గణాంక శాస్త్రం అంటే అకౌంటెన్సీ అని తెలుసుకున్నాం ఇంతకుముందే. గణాంక శాస్త్రంలో మీరు ఫైనాన్షియల్ అకౌంటింగ్ నేర్చుకున్నారు, అది ఆర్థిక గణాంక శాస్త్రం. ఇదేమో వ్యయ గణాంక శాస్త్రం. శాస్త్రం అంటే తెలుసు మీకు, శాస్త్రం అంటే ఇట్స్ ఎ బాడీ ఆఫ్ నాలెడ్జ్ విత్ సర్టన్ థియరీస్, టెక్నిక్స్, ప్రిన్సిపల్స్, మెథడ్స్, స్కిల్స్ ఎక్సెట్రా. అంటే శాస్త్రం అంటే ఏమనుకున్నామంటే ఒక క్రమ పద్ధతిలో అమర్చబడిన జ్ఞానంలో కొన్ని సిద్ధాంతాలు, మెళకువలు, పద్ధతులు, నైపుణ్యాలు ఇలాంటివన్నీ ఉంటే దాన్ని శాస్త్రం అంటున్నాం. అట్లాగే ఈ కాస్ట్ అకౌంటెన్సీ, వ్యయ గణాంక శాస్త్రం కూడా ఒక శాస్త్రం. అంటే సాధారణంగా కాస్ట్ అకౌంటెన్సీని, కాస్ట్ అకౌంటింగ్ని, కాస్టింగ్ని ఒక పదానికి బదులు ఇంకో పదాన్ని వాడుతూ ఉంటాం. కానీ యాక్చువల్గా అలా వాడకూడదు. మూడిటికి మూడు రకాల అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాలని విడమర్చుకొని సమన్వయంతో ఉపయోగిస్తే మంచిది. అందుకని ఈ క్లాసులో ఆ మూడు పదాలకి వివిధ రకాలైన అర్థాలు ఏవేమి ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కాస్ట్ అకౌంటెన్సీ అంటే ఇది ఒక శాస్త్రం అనుకున్నాం. ఇది ఆర్థిక గణక శాస్త్రంలో ఉన్నటువంటి పరిమితుల వలన ఆవిర్భవించింది. ఓకే, అదేవిధంగా కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి? కాస్ట్ అకౌంటింగ్ అనేది ఒక ప్రక్రియ. ప్రక్రియ అంటే ఒక ప్రక్రియలో రకరకాల దశలు ఉంటాయి. అంటే వివిధ దశలను కలిపితే ఒక ప్రక్రియ అవుతుంది. కాస్ట్ అకౌంటింగ్ అనేది అదొక ప్రక్రియ. ఎలాంటి ప్రక్రియ అంటే ఖర్చును నిర్ధారించడం మరియు నియంత్రించడం ఉద్దేశం కలిగినటువంటి ఒక ప్రక్రియ. అంటే వస్తుసేవలను ఉత్పత్తి చేసేటప్పుడు ఆ వస్తుసేవల యొక్క ఉత్పత్తి ఖర్చును నిర్ధారించడం, నియంత్రించడం, కనుగొనడం ఇట్లాంటి ఉద్దేశం కలిగినటువంటి ప్రక్రియని కాస్ట్ అకౌంటింగ్ అంటాం. మరి కాస్టింగ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ స్కిల్, ఇట్స్ ఎ టెక్నిక్. అంటే అదొక మెళకువ. మెళకువ అంటే అర్థం ఏంటి? ఒక శాస్త్రాన్ని ప్రాక్టికల్గా అన్వయం చేసినప్పుడు, అంటే నిజ సమాజంలో ఇంప్లిమెంట్ చేసినప్పుడు కొన్ని ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాల ద్వారా కొన్ని మెళకువలు డెవలప్ అవుతాయి. అట్లాంటి మెళకువల్లో కాస్టింగ్ ఒకటి అన్నమాట. సో కాస్టింగ్ అనేది ఒక మెళకువ. ఎలాంటి మెళకువ అంటే వస్తు సేవల వ్యయాన్ని నిర్ధారించడానికి ఉపయోగించే మెళకువ. అంటే వస్తు సేవల వ్యయాన్ని అంటే ఇప్పుడు మూడిటికి మూడు రకాల పదాలు, మూడు రకాల అర్థాలు ఉన్నాయి. కాస్టింగ్ అనేదేమో ఒక మెళకువ, కాస్ట్ అకౌంటింగ్ అనేదేమో ఒక ప్రక్రియ, కాస్ట్ అకౌంటెన్సీ అనేదేమో ఒక శాస్త్రం. ఈ విధంగా మూడు పదాలకి మూడు రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఈ మూడు ఒకదానికి బదులు ఒకటిగా ఎలా పడితే అలా ఉపయోగించడానికి వీలు లేదు. అంటే కాస్ట్ అకౌంటెన్సీ చదువుకున్నటువంటి స్టూడెంట్స్గా థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత
ఎలా పడితే అలా ఉపయోగించడానికి వీలుండదు. ఓకే, ఆ తర్వాత కాస్టింగ్ నిర్వచనం గురించి మాట్లాడదాం. కాస్ట్ అకౌంటింగ్ నిర్వచనం గురించి మాట్లాడదాం. కాస్ట్ అకౌంటింగ్ నిర్వచనాల్లో కొంచెం అంటే కాస్ట్ అకౌంటింగ్ను కూడా అనేక మంది అనేక రకాలుగా నిర్వచించారు. అంటే వాళ్ళ అనుభవం దృష్ట్యా, వాళ్ళ యొక్క అవగాహన దృష్ట్యా అనేక మంది నిపుణులు అనేక రకాలుగా నిర్వచించారు. అలాంటి వాటిలో ఒక నిర్వచనం గురించి అర్థం చేసుకుందాం. అందులో వెల్డన్ అనే ఆయన చెప్పినటువంటి నిర్వచనం, వస్తు సేవల వ్యయాలను నిర్ణయించడం కోసం ఖర్చులను నమోదు చేయడం, వర్గీకరించడం మరియు తగిన కేటాయింపులు చేయడం, ఈ వ్యయాలకు అమ్మకాలతో సంబంధం మరియు లాభదాయకం తెలుసుకొనుట. దాని గురించి చెప్పేదే వెల్డన్, దాని గురించి చెప్పేదే కాస్ట్ అకౌంటింగ్ అని వెల్డన్ చెప్పారన్నమాట. అంటే ఏం చేస్తాము కాస్ట్ అకౌంటింగ్లో అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యయాలను నిర్ణయించడం. వేటి వ్యయాలను నిర్ణయించడం అయ్యా అంటే వస్తు సేవల వ్యయాలను నిర్ణయించడం. అంటే వస్తు సేవలను తయారు చేయడానికి కొంత ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు అయింది, ఏ వస్తువుకి ఎంత ఖర్చు అయింది, ఏ సేవకి ఎంత ఖర్చు అయింది అనేది నిర్ణయించడం అనేది కాస్ట్ అకౌంటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ కాస్ట్ అకౌంటింగ్ వస్తు సేవల యొక్క వ్యయాలను నిర్ణయించడం కోసం ఏం చేస్తారు అంటే ఖర్చులను నమోదు చేస్తారు. అంటే వివిధ రకాల ఖర్చుల్ని ఒక చోట రాయడం జరుగుతుంది, నమోదు చేయడం జరుగుతుంది. అంటే ఏ సందర్భాల్లో ఎంతెంత ఖర్చు పెట్టాము, ఏ విషయం కోసం ఖర్చు పెట్టాము అనే విషయాలను నమోదు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వర్గీకరించడం జరుగుతుంది. వేటిని వర్గీకరిస్తామంటే ఖర్చులను వర్గీకరిస్తాం. అంటే ఎప్పుడు ఎలాంటి ఖర్చు పెట్టాం, మెటీరియల్కి ఎంత ఖర్చు పెట్టాం, శ్రమకి ఎంత ఖర్చు పెట్టాం, ఇతర ఖర్చులు ఏమైనా ఉన్నాయా, పరోక్ష ఖర్చులు ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటి వాటన్నిటిని ఖర్చులను వర్గీకరిస్తాం. అంటే వాటిని ఏమంటారంటే హెడ్ ఆఫ్ ది అకౌంట్ అంటాం. ఏ హెడ్ ఆఫ్ ది అకౌంట్ కింద ఎంత ఖర్చు పెట్టాం అలా వర్గీకరించడం జరుగుతుంది. ఆ తర్వాత తగిన కేటాయింపులు చేయడం. తగిన కేటాయింపులు అంటే కొన్ని రకాల ఖర్చులు ఉంటాయి, అది సంస్థ మొత్తం మీద ఖర్చు పెట్టడం జరుగుతుంది. అది ఏ వస్తువు కానీ ఏ సేవకు కానీ సంబంధించింది అని ఖచ్చితంగా చెప్పలేం. అలాంటి సందర్భంలో అలాంటి ఖర్చులని ఏదో ఒక ఆధారం తీసుకొని ఈ వస్తువుకింత, ఈ సేవకింత, లేకపోతే ఈ ప్రాసెస్కింత అని కేటాయించడం జరుగుతుంది. అంటే ఎలాంటి ఖర్చులు అంటే ఇది ఫలానా అని ఐడెంటిఫై చేయడానికి అవకాశం లేనటువంటి ఖర్చుల్ని కేటాయింపులు చేస్తాం. ఈ విధంగా ఖర్చులను నమోదు చేయడం, వర్గీకరించడం మరియు కేటాయింపులు చేయడం ద్వారా ఏం కనుక్కుంటాం, వస్తు సేవల యొక్క వ్యయాలను కనుక్కుంటాం. అంతటితో ఆగిపోలేదు కాస్ట్ అకౌంటింగ్ అంటే. ఈ వ్యయాలకు అమ్మకాలతో సంబంధం ఉందా అంటే ఈ వ్యయాన్ని అమ్మకాలతో పోలిస్తే ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, అంటే లాభదాయకం ఉందా, లాభదాయకత లేదా. లాభదాయకత అంటే ప్రాఫిటబిలిటీ అంటాం. ప్రాఫిటబిలిటీ అంటే వ్యాపారస్తుడు ఏ పని చేసినా కానీ లాభదాయకతను చూసుకునే చేస్తాడు. అంటే లాభదాయకతను తెలుసుకోవడం కూడా కాస్ట్ అకౌంటింగ్లో ఒక భాగం. అంటే వస్తు సేవల వ్యయాలను నిర్ణయించడం, దానికోసం ఏం చేస్తాం, ఖర్చులను నమోదు చేసి వర్గీకరించి కేటాయింపులు చేస్తాం. ఆ తర్వాత ఆ వ్యయాలని అమ్మకాలతో పోల్చుతాం. అమ్మకాలతో పోల్చి లాభదాయకంగా ఉందా ఈ వస్తు సేవల తయారీ లేదా నష్టదాయకమా అనేది కూడా నిర్ణయించడం జరుగుతుంది. అలా ఉండేటువంటి ప్రక్రియని కాస్ట్ అకౌంటింగ్ అని చెప్పుకోవడం జరిగిందనమాట. వెల్డన్ గారు చెప్పారు. ఓకే, తర్వాత మనం మాట్లాడాల్సింది కాస్టింగ్ ఉద్దేశ్యాలు. కాస్టింగ్ ఉద్దేశ్యాల్లో మొట్టమొదటిది వ్యయాలను తెలుసుకోవడం. వ్యయాలను తెలుసుకోవడం అంటే అర్థం ఏంటి, ఏమేమి ఖర్చు పెట్టాం, ఎంతెంత ఖర్చు పెట్టాం. అంటే ఒక వస్తువును తయారు చేయడానికి అనేక రకాల మెటీరియల్స్ అవసరం అవుతాయి, అనేక రకాలైనటువంటి శ్రామికులు, వివిధ రకాలైనటువంటి శ్రామిక వ్యయం అవుతుంది. అలాంటి వ్యయాలన్నింటినీ కూడా
ఒక చోట రాసుకోవాలి, తెలుసుకోవాలి, వాటన్నిటిని లిస్ట్ అవుట్ చేయాలి. లిస్ట్ అవుట్ చేయకపోతే మర్చిపోతాం. ఎందుకంటే మానవుడికి మతిమరుపు అనేది దేవుడిచ్చిన వరం. ఈరోజు చేసిన పని 4 రోజుల తర్వాత మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వ్యయాలను నమోదు చేసుకుంటాం, అసర్టైన్ చేసుకుంటాం. కాస్ట్ అసర్టైన్మెంట్ అంటాం. వ్యయాలను తెలుసుకుంటాం. ఆ తర్వాత రెండవ ఉద్దేశం, కాస్టింగ్ యొక్క రెండవ ఉద్దేశం వ్యయ నియంత్రణ. అంటే వ్యయాలని నియంత్రించాలి. వ్యయాలను నియంత్రించడం అంటే అర్థం ఏంటంటే, మనం ఒక వస్తువుని 10 రూపాయలతో చేయగలం అని అనుకుంటే నిజంగా ఉత్పత్తి చేసినప్పుడు 10 రూపాయలే అయిందా, లేకపోతే 11 రూపాయలు అయిందా, లేకపోతే 9 రూపాయలతోనే ఉత్పత్తి చేయగలిగామా అని తెలుసుకోవడమే వ్యయ నియంత్రణ. అంటే కాస్ట్ కంట్రోల్ అంటాం. కాస్ట్ కంట్రోల్ అంటే అర్థం ఏంటంటే, మనం అనుకున్నట్లుగా, అనుకున్న ఉద్దేశం నెరవేరేట్లుగా చేశామా లేదా అనేది చెప్పడమే వ్యయ నియంత్రణ. కాస్టింగ్ ఉద్దేశాల్లో రెండవది వ్యయ నియంత్రణ అని చెప్పుకున్నాం. ఆ తర్వాతది లాభదాయకతను తెలుసుకొనుట. లాభదాయకత అంటే ఏ వస్తువు యొక్క ఉత్పత్తి లేదా ఏ సేవ యొక్క ఉత్పత్తి అయినా కానీ లాభదాయకంగా ఉంటేనే చేస్తారు, లేకపోతే చెయ్యకూడదు. వ్యాపార దృష్ట్యా లాభార్జన అనేది ఒక ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఏ వస్తువులు సేవలైతే లాభాన్ని ఆర్జించి పెడతాయో అలాంటి వస్తు సేవలనే ఉత్పత్తి చేస్తారు. లాభదాయకత తెలుసుకోకుండా ఏ వస్తువులని ఉత్పత్తి చెయ్యరు. కాబట్టి లాభదాయకతను తెలుసుకోవడం అనేది కాస్టింగ్ ఉద్దేశాల్లో మూడవది. తర్వాతది ఆర్థిక పట్టీలను తయారు చేయట. ఆర్థిక పట్టికలు అంటే అర్థం ఏంటంటే, మీకు తెలుసు ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో ఆర్థిక గణాంక శాస్త్రంలో ఏమి నేర్చుకున్నామంటే, సంవత్సరం చివరిలో వర్తకపు ఖాతా, లాభ నష్టాల ఖాతా మరియు ఆస్తి అప్పుల పట్టిక వేయడం అనేది తెలుసుకున్నాం. అవే ఆర్థిక పట్టికలు. ఆ ఆర్థిక పట్టికలు తయారు చేయడానికి కావలసినటువంటి సమాచారాన్ని, బ్యాక్గ్రౌండ్ బేస్ అంతా కూడా కాస్ట్ అకౌంటింగ్ సరఫరా చేస్తుందన్నమాట. అంటే అర్థం ఏంటంటే, కాస్ట్ అకౌంటింగు ముగింపు సరుకును ఖచ్చితంగా తెలియజేసుకునే విధంగా చేస్తుందన్నమాట. కాస్ట్ అకౌంటింగ్ ముగింపు సరుకు యొక్క విలువను ఖచ్చితంగా నిర్ధారించడం కోసం ఉపయోగపడుతుంది. అంటే ముగింపు సరుకును విలువ కట్టడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. అయితే కాస్ట్ అకౌంటింగ్లో ఏం చేస్తామంటే, ప్రతి సరుకుకి కూడా ఒక స్టేట్మెంట్ వేస్తాం. ఎంత వచ్చింది, ఎంత పోయింది, దాన్ని ఎంతతో కొన్నాం, ఎంత జారీ చేసాం, ఎంత నిల్వ ఉంది, ఇట్లా ఒక పట్టిక రూపంలో వేయడం ద్వారా ముగింపు సరుకు యొక్క ఖచ్చితమైన విలువను తెలుసుకుంటాం. అట్లా ముగింపు సరుకు యొక్క ఖచ్చిత విలువను తెలుసుకోవడం ద్వారా వర్తకపు ఖాతా కానివ్వండి, లాభ నష్టాల ఖాతా కానివ్వండి, ఆస్తి అప్పుల పట్టిక కానివ్వండి, ఖచ్చితత్వంగా ఉండడానికి ఈ కాస్ట్ అకౌంటింగ్ అనేది, వ్యయ గణక శాస్త్రం అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. అదేవిధంగా తర్వాతది నిర్వహణ విధానాలకు మార్గదర్శకాలను తయారు చేస్తుంది. నిర్వహణ విధానాలు అంటే అర్థం ఏంటంటే, నిర్వాహకులు ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాలు తీసుకోవడం ముఖ్య ఉద్దేశంగా ఉన్నదే నిర్వహణ. ఆ తర్వాత ప్రణాళికలు కూడా తయారు చేస్తారు. నిర్ణయాలు తీసుకోవడం, ప్రణాళికలు తయారు చేయడం అనేది నిర్వహణ యొక్క ముఖ్య ఉద్దేశాలు. ఏ నిర్ణయం తీసుకోవడానికైనా కొంత సమాచారం కావాలి. అలాంటి సమాచారాన్ని వ్యయ గణక శాస్త్రం అందిస్తుంది అన్నమాట. కాస్టింగ్ యొక్క 5వ ఉద్దేశం నిర్వహణ విధానాలకు మార్గదర్శకాలను తయారు చేయడం. మార్గదర్శకం అంటే గైడ్ చేస్తుందన్నమాట. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ కొంత సమాచారం కావాలి. ఆ సమాచారం ఇవ్వడం ద్వారా కాస్టింగ్ అనేది నిర్వాహకులకు మార్గదర్శినిగా పనిచేస్తుంది. అంటే సాధారణంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు సంస్థలో,
ఒక ఉత్పత్తిని లేదా వస్తువుని సేవని ఉత్పత్తి చేయాలా వద్దా, ఉత్పత్తి చేస్తే లాభదాయకమా కాదా అనేది తెలియజేస్తుంది. అదేవిధంగా ఒక వస్తువుని మనమే తయారు చేయాలా లేదా బయట కొనుక్కుంటే మంచిదా, అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేస్తే మనకి 10 రూపాయలు అవుతుంది అనుకోండి, బయట 9 రూపాయలకే దొరుకుతుంది అనుకోండి, అలాంటప్పుడు బయట కొనుక్కోవడం మంచిది కదా. అంటే ఇట్లాంటి సమాచారం ఎక్కడి నుంచి వస్తుంది? తయారు చేస్తే ఎంత ఖర్చు అవుతుందో చెప్పేదే వ్యయగణక శాస్త్రం, కాస్టింగ్. కాబట్టి ఒక వస్తువును మనమే తయారు చేయాలా లేదా బయట నుంచి కొనాలా అనే విషయాల మీద నిర్ణయం తీసుకోవడం కోసం నిర్వహణ విధానాలకు మార్గదర్శకంగా పనిచేస్తుంది. అదేవిధంగా అదనపు సామర్థ్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అంటే సంస్థ కొంత ప్లాంట్కు కొంత సమర్థత ఉంటుంది. ప్లాంట్ కానీ యంత్రానికి కానీ ఒక యంత్రం 10,000 యూనిట్ల సామర్థ్యం కలిగింది అనుకోండి, ప్రస్తుతం డిమాండ్ 5,000 యూనిట్లే ఉందనుకోండి, కొంత అదనపు సామర్థ్యం ఉన్నట్లే కదా. ఆ అదనపు సామర్థ్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది కాస్ట్ అకౌంటింగ్ మార్గదర్శనం చేస్తుందన్నమాట. అదేవిధంగా భవిష్యత్ విస్తరణ విధానము, మూలధన ఖర్చుల గురించి కాస్టింగ్ నిర్ణయం తీసుకోవడానికి నిర్వాహకులకు ఉపయోగపడుతున్నాడు. అదేవిధంగా వ్యయం, పరిమాణం, లాభం వీటికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది విశ్లేషిస్తుంది. మనం ముందు చదువుకుంటాం కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనాలిసిస్ అని. అంటే వ్యయానికి, వస్తువు యొక్క పరిమాణానికి, లాభానికి ఏమైనా సంబంధం ఉందా, ఎంత వస్తువులు అమ్మితే ఎంత లాభం వస్తుంది, లేకపోతే లాభ నష్టరహిత బిందువు ఎంత దూరంలో ఉంది, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా కాస్ట్ అకౌంటింగ్ చర్చిస్తుందన్నమాట. అలా చర్చించడం ద్వారా నిర్వాహకులకు విధాన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మార్గదర్శకంగా పనిచేస్తుందన్నమాట. అదేవిధంగా శ్రామికుల స్థానంలో యంత్రాలను ఉపయోగించాలా వద్దా, యంత్రాలను ఉపయోగిస్తే సంస్థకు లాభదాయకమా లేకపోతే శ్రామికులను వినియోగించి ఉత్పత్తి కార్యకలాపాలు చేపట్టాలా, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి నిర్వాహకులకు వాళ్ళ విధానాలు రూపొందించడంలో మార్గదర్శకాలను ఏర్పాటు చేయడానికి కాస్ట్ అకౌంటింగ్ ఉపయోగపడుతుంది. ఇంకా కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, కాకపోతే ముఖ్యమైన ఉద్దేశాలు ఇవే 5 ఉద్దేశాలు. అవేంటంటే మొదటిది వ్యయాలను తెలుసుకోవడం, రెండవది వ్యయ నియంత్రణ, మూడవది లాభదాయకతను తెలుసుకొనుట, నాలుగవది ఆర్థిక పట్టికలను తయారు చేయుట, ఐదవది నిర్వహణ విధానాలకు మార్గదర్శకాలు. ఈ విధంగా కాస్టింగ్ ఉద్దేశాలను తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు.